మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం జూలై 25, 2025. ఒక పొడి వేడి వేసవి కాలం. ఈనాటి ధ్యానాంశం ఒక పొడి వేడి వేసవి కాలం. ఈనాటి వాక్య భాగంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 3 నుండి 8 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నీతి ఫలించునట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వెరకెన్నడూనూ దున్నని బీడు భూమి దున్నుడి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఒకరోజు ఆరాధన ముగిసిన తర్వాత ఒహాయో రాష్ట్రంలో ఈ వేసవి కాలంలో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతల గురించి నేను మా స్నేహితునితో మాట్లాడుతున్నాను. ఈసారి వేసవి వలన చెట్లు ఎండిపోయాయి, పంట పొలాలు మరింత కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. మా స్నేహితుని కుటుంబం యొక్క పొలం ఒహాయో రాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో శ్రేష్టమైన స్వీట్ కార్న్ను ఉత్పత్తి చేస్తుందని పేరు. కానీ ఈ సంవత్సరం పంట నిరుత్సాహపరుస్తున్నది. ఈ సంవత్సరం వసంతకాలం పొడిగా ఉన్నందున మొక్కజొన్న మొక్కల వేర్లు భూమి లోపల ఉండే నీటిని పీల్చుకునేంతగా లోతుకు పారలేదు. వాటి వేర్లు పైపైనే ఉన్నందున అవి ఈ పొడి మరియు అత్యధిక ఉష్ణోగ్రత గల వేసవి కాలానికి సిద్ధపడి లేవు. ఈ సందర్భం, ఆ పరిస్థితులు నా జీవితం గురించి నన్ను ఆలోచింపజేశాయి. అన్నీ సజావుగా సాగుతున్నప్పుడు నేను నా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి దేవుని వాక్యాన్ని లోతుగా త్రవ్వి ధ్యానం చేస్తున్నానా? వర్షం లేని కరువు కాలం లాంటి జీవిత పరిస్థితుల్లో నేను దేవునితో లోతైన అనుబంధం కోసం శ్రద్ధగా ప్రయత్నిస్తున్నానా? నా విశ్వాసపు వేర్లు లోతుగా ఉన్నాయా లేక పైపైనే ఉన్నాయా? మనమందరం సమృద్ధి అయిన కాలాలను, కొరతగల కాలాలను అనుభవిస్తాం. కానీ మనల్ని నడిపించేందుకు దేవుని వాక్యాన్ని మార్గదర్శిగా చేసుకొని మనతో ఉన్న దేవుని సన్నిధిని గూర్చి విశ్వాసంతో ఉన్నప్పుడు మనం ఎలాంటి గడ్డు కాలానైనా ఎదుర్కొని తట్టుకొనడానికి సిద్ధంగా ఉంటాం. నేటి ధ్యానం: కొరత కలిగిన కాలంలోనూ సమృద్ధి కలిగిన కాలంలోనూ నేను దేవుని వాక్యమునందు వేరుపారి ఉంటాను. ప్రార్థన: దేవా, నీ ప్రేమయందు పాదుకొని అన్ని పరిస్థితుల్లో ఫలించునట్లు జీవిత స్థితిగతులన్నిట్లో నిన్ను వెతకడానికి మాకు సహాయం చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: రైతులు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు ఎలిజబెత్ జే హైడ్, ఒహాయో, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.